ఆంధ్ర యూనివర్సిటీ వీసీ ప్రసాద్ రెడ్డి రాజీనామా చేశారు. అక్కడ ఉన్న విద్యార్థులు కూడా రాజీనామాపై సంబరాలు జరుపుకుంటున్న పరిస్థితి. మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. నాయుడు, విజయ్ చంద్ర గారు, ఇప్పుడు మనం ఆంధ్ర యూనివర్సిటీ వీసీ ఏదైతే కార్యాలయం ఉందో రిజిస్టర్ అక్కడే ఉన్నాం. ఇప్పుడు ఆల్రెడీ ఒకసారి మనం చూడొచ్చు ఏ స్థాయిలో ఇక్కడ అంతా జనాలు కానీ వీళ్ళు కానీ ఎంత స్థాయిలో ఉన్నారో. సో వీసీ రిజిస్ట్రారు రాజీనామా చేశారనే విషయం తెలిసి ఎంప్లాయీస్ కానీ, పూర్వ విద్యార్థులు కానీ, స్కాలర్స్ కానీ, అలాగే ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు, ఉద్యోగులు వీళ్ళంతా కూడా సంబరాలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి. ఎంతమంది వచ్చారంటే ఏ స్థాయిలో ఉందనేది మనకు అర్థం చేసుకోవచ్చు. ఆ వ్యతిరేకత గత 5 ఏళ్లుగా కూడా వైసీపీ కార్యాలయంగా మార్చారనేది ఆరోపణలు ఉన్నాయి. సో పూర్తి స్థాయిలో రుజువైనటువంటి పరిస్థితి. ఒక కార్యాలయం లోపలికి వెళ్ళాలంటే ఇప్పుడు ఈ బారికేడ్లు దాటి రావాలి. సో దీనిపైన గతం నుండి కూడా పోరాటం చేస్తున్న వంశీ ఉన్నారు. సార్, ఇప్పుడు మీరు ఎమ్మెల్యే అయ్యారు, గతంలో కూడా అన్యాయాల అక్రమాలపైన మీరు మాట్లాడారు. సో ఇప్పుడు ఆల్రెడీ ఆయన రాజీనామా చేశారు, ఏం చేస్తారు? మనం ఇప్పుడు జర్మనీ వెళ్ళి హిట్లర్ గారి పేరు చెప్తే తంతారు, మళ్ళీ ఆయన పేరు ఎత్తడానికి కూడా ఇష్టం లేని పరిస్థితులు. ఇవాళ ఆంధ్ర యూనివర్సిటీలో కూడా ప్రసాద్ రెడ్డి గారి పేరు చెప్తే అటు స్టాఫ్ కానీ ఇటు స్టూడెంట్స్ కానీ తన్నే పరిస్థితులు ఉన్నాయి. దానికి కారణం తన పరిపాలనా విధానం. దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం చేసి ఇక్కడి నుంచే వైఎస్ఆర్ పార్టీ కార్యకలాపాలు జరిపి తను ఒక నియంతలాగా ఒక 10 మందిని తన చుట్టూ పిఎల్ని పెట్టుకొని ఎంక్వైరీలు చేయించుకుంటూ తనకు నచ్చని వాళ్ళందరినీ కూడా స్టాఫ్ని ఇబ్బందులు పెట్టి డిస్మిస్లు చేయించి తనకు నచ్చని వాళ్ళని తీవ్ర ఇబ్బందులకు గురి చేయడము. ఒక కంచి ఎక్కడ కూడా సెంట్రల్ జైల్లో కూడా ఉండదు, రాజమండ్రి సెంట్రల్ ఇలాంటి కంచి ఉండదు. ఇలాంటి కంచెలు ఏర్పాటు చేసుకొని ఈ లోపలికి రావాలంటే తన పర్మిషన్ కావాలని చెప్పి ఒక దుర్మార్గమైన పరిపాలన చేశాడు. కాబట్టి ఇవాళ రిజైన్ చేసి పారిపోయాడు. ఇవాళ ఉండుంటే తలా ఒక చెయ్యేసి దోల తీర్చేవాళ్ళు, తెలుగు భాషలో చెప్పాలంటే తప్పించుకున్నాడు. కానీ చట్టం నుంచి తప్పించుకోలేడు. తను ఖచ్చితంగా తన చుట్టూన్న 10 మందికి మాత్రం చట్టం తన పని తను చేసుకెళ్ళదు తప్ప తనైతే వదిలే పరిస్థితి లేదు. ఈ అరాచకమైన పరిపాలన, ఈ అరాచకంగా ఎవరైతే ఇబ్బంది పడ్డారో వాళ్ళందరూ ఉసురు పండుద్ది. ఆ రోజు చెప్పాం, జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళు ఉసురు తగిలి నాశనం అయిపోతా ఉన్నాం, ఆయన అయిపోయింది. ఈయన పరిస్థితి కూడా అంతకంటే దుర్మార్గుడు. ఈ దుర్మార్గుడిని ఎంటాడతారు తప్ప ఎవరు వదలరు. ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ వదలరు, విశాఖపట్నం ప్రజలు ఎంతో చేరుతున్నటువంటి ఈ యొక్క యూనివర్సిటీని బస్టు పట్టించారు. కాబట్టి తగిన శిక్ష పడుతుంది, తగిన చర్యలు తీసుకుంటాం. ఆల్రెడీ రాజకీయాలు వద్దు అంటున్నారు, ఇప్పుడు అలాంటి పరిస్థితి కనిపిస్తుంది. భవిష్యత్తులో రాజకీయాలు ఉంటాయి ఉండవు ఇక్కడ? అసలు రాజకీయాలను ఇక్కడ జోక్యం చేసుకునే పరిస్థితి ఉండదు. గతంలో ఏ విధంగా అయితే వీసీలు పనిచేస్తారో అలాంటి పరిస్థితులు వస్తాయి తప్ప ఈ దుర్మార్గుడికి అరాచకాలు తట్టుకోలేని ఎంప్లాయీస్ ఇక్కడ ధర్నాలు చేస్తుంటే వాళ్ళ కష్టాలు తెలుసుకుందాం. మేము ఇక్కడ పడినటువంటి ఇబ్బందులన్నీ కూడా వాళ్ళని తెలుసుకొని ఇవాళ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి ఎలాంటి పరిస్థితి నుంచి కంచెలు తొలగించి పాత పరిస్థితులు తీసుకెళ్ళడానికి వాళ్ళకి మద్దతుగా మేము వచ్చాం తప్ప ఎటువంటి రాజకీయాలు ఇక్కడ లేవు. ఆయన ఆ రాజకీయాల నుంచి స్వస్తి పలకడానికే మేము మద్దతుగా వచ్చాం. ఎంప్లాయీ సోదరులకు వచ్చాం. ఇక్కడ చూడండి, ప్రొఫెసర్లు ఎంత ఇబ్బంది పెట్టున్నారు, ఈయన ఎంత ఇబ్బంది, ఈయన ఒకరు కాదు అందరూ ఇబ్బందులు నోరు ఇప్పడానికి భయపడి ఇవాళ ఇళ్లలో కూర్చున్నారు తప్ప ఇవాళ అందరూ ఒక్కసారిగా బయటకు వచ్చారు. ఎలాంటి పరిస్థితి నుంచి బయటకు వచ్చారంటే ఏదో జైలు నుంచి విముక్తి కలిగితే 10 సంవత్సరాలు జైల్లో ఉన్నట్టు ఆ విధంగా ఇవాళ బయటకు వచ్చారు తప్ప ఇంకోటి కాదనే విషయాన్ని తెలియజేస్తాను. ఆ అరాచకాలు అన్నీ మాకు తెలుసు. ఆ అరాచకాలకి ఈ రోజు నుంచి పుల్ స్టాప్ పడిందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. సో మీరు ఆల్రెడీ ప్రొఫెసర్గా గతంలో ఇక్కడ ఆయనకి వ్యతిరేకంగా పోరాటాలు చేశారు, మీటింగ్స్ పెట్టారు. సో ఇప్పుడు ఆల్రెడీ ఆయన రాజీనామా చేశారు, ఏమంటారు? ఆయన రాజీనామా చేయటం అనేది సొల్యూషన్ కాదు. ఇన్ని దుర్మార్గాలు చేసిన వ్యక్తి తను ఇష్టం వచ్చేట్టుగా అపాయింట్మెంట్ చేశాడు. 200 మందిని అడ్జెంట్ అని ప్రొఫెసర్ ఆఫ్ ప్రాక్టీస్ని అపాయింట్ చేశాడు. అలాగే చాలామంది నాన్ టీచింగ్ స్టాఫ్ని అపాయింట్ చేశాడు. అలాగే రిటైర్ అయిన వాళ్ళ చేత ఏమో ఉద్యోగాలు చేర్చాడు, ప్రిన్సిపాల్స్ కింద, డీన్స్ కింద. డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్ తీసుకొచ్చాడు. అంటే యూనివర్సిటీ సొమ్మంతా దుర్వినియోగం జరిగిపోయింది అక్కడ. అంతేకాకుండా రోసాకి ఇచ్చిన 200 కోట్లు దుర్వినియోగం చేశాడు. అలాగే ఇంజనీరింగ్ కాలేజీలో ఆ 6 ఇంజనీరింగ్ కాలేజీకి సంబంధించి సీట్లను అమ్ముకొని అది దుర్వినియోగం చేశాడు. టోటల్గా ఆంధ్ర విశ్వవిద్యాలయానికి సంబంధించి 400 కోట్ల రూపాయలు దుర్వినియోగం జరిగింది. వీటి మీద ఖచ్చితంగా మేము ప్రభుత్వానికి ఆల్రెడీ కోర్టులో కేసు వేసాం. ప్రభుత్వానికి రేపేలుండే మేము ఎమ్మెల్యేల ద్వారా మేము ఇది పోతాం, రిప్రజెంటేషన్ ఇవ్వబోతున్నాం. కాబట్టి ప్రభుత్వం మేము కోరేది ఏంటంటే ఇతని మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ వేసి కఠినంగా శిక్షించవలసిందిగా కోరుతున్నాం. సో ఇది ఇక్కడ ఉన్నటువంటి ప్రొఫెసర్స్ కానీ, విద్యార్థులు కానీ వీళ్ళంతా కూడా చెప్తుంది ఖచ్చితంగా యూనివర్సిటీని రాజకీయాలకు దూరంగా ఉంచాలి. గతంలో ఎలా అయితే యూనివర్సిటీ ఉండేది అదే స్థాయిలో దీన్ని కొనసాగిస్తామని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎంప్లాయీస్ కానీ, ఉద్యోగులు కానీ, విద్యార్థులు కానీ సో అందరూ సంబరాలు చేసుకొని ఇక్కడ బాణసంచా కాల్చినటువంటి పరిస్థితి. ఏ యూనివర్సిటీలో కూడా ఒక వీసీ రాజీనామా చేస్తే ఈ స్థాయిలో సంబరాలు అనేవి లేవు. ఒక ఆంధ్ర యూనివర్సిటీ అనేది స్పష్టంగా కనిపిస్తుంది. హైదరాబాద్.